తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ వయసులో కూడా ఇంత కష్టపడడం అవసరమా అని అంటున్నారు చాలామంది. నాకు కష్టపడటంలోనే ఆనందం ఉంది అని మెగాస్టార్ చెప్పిన మాటలు యువతలో ఎంత స్ఫూర్తి నింపుతున్నాయో తెలుసా? సినిమా ఇండస్ట్రీలో అన్నీ సాధించిన వ్యక్తి కూడా కష్టపడటమంటే ఇష్టమని చెబుతున్న తీరుకి ఫిదా అయిపోతున్నారు యంగ్స్టర్స్. అభిమానులు శ్రేయోభిలాషులిచ్చే ప్రశంసల నుంచి తాను ఉత్సాహం పొందుతానంటున్నారు మెగాస్టార్. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాటలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా ఇండస్ట్రీలోకి వస్తామంటే ఎంకరేజ్ చేయాలి అన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మన బిహేవియర్ ని బట్టే రిజల్ట్ ఉంటుందని చెప్పారు. అమ్మ, అన్నం, సినిమా ఎప్పుడూ బోర్ కొట్టదని చెప్పారు. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది. సంక్రాంతికి అంతే సినిమాలు హిట్ కావడం ఆనందంగా ఉందని అంటూనే వింటేజ్ చిరుతో పాటు వింటేజ్ షీల్డ్స్ చుట్టం కూడా ఆనందంగా ఉందని చెప్పారు చిరు. మెగా విక్టరీ సెలబ్రేషన్స్ తో పాటు అనిల్ రావిపూడికి చిరు ఇచ్చిన కార్ గిఫ్ట్, ఆ సందర్భంగా ఆయన చేసిన సూచన, అందుకు అనిల్ రావిపూడి రియాక్షన్ కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. ఎంత పెద్ద యాక్టర్లతో సరే, ఎంత పెద్ద సినిమా సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావిపూడి. అండ్ అనిల్ రావిపూడి, నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం. అది ఎందుకంటే కారు వచ్చేసింది, ఇంకెందుకు అనుకోవచ్చు, నువ్వు పని అయిపోయిందని. లేకపోతే చెప్పు, హెలికాప్టర్ ఇస్తావు, చెప్పు, మళ్ళీ చేస్తానంటావు. కాబట్టి అది కాదు. నిజంగానే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు. మరి ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. అభిమానులు సెలబ్రేషన్స్ మీద ఫోకస్ చేస్తుంటే మేకర్స్ మాత్రం మెగాస్టార్ మాటల్లోని అంతరార్థాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంత పెద్ద సినిమాని 85 రోజుల్లో పూర్తి చేయడమేంటి, అవుట్డోర్ బిల్లుల గురించి బాస్ ఇచ్చిన హింట్ ఏంటి అని ఆరా తీస్తున్నారు. సినిమా సక్సెస్ బడ్జెట్ కంట్రోల్ చేయడం నుంచే మొదలవుతుందని మాట్లాడుకుంటున్నారు. 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక వా, గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడిది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.